ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు అండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వీక్షించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయాలని కోరుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది విశ్వాస విషయమై బలహీనమైన వారిని చేర్చుకునండి. చూడండి, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటండి, శారీరకంగా బలహీనమైన వాళ్ళను మనం చూస్తాం, ఆర్థికంగా బలహీనమైన వాళ్ళను మనం చూస్తాం, జ్ఞానం విషయంలో బలహీనమైన వాళ్ళను మనం చూస్తాం, తెలివితేట విషయంలో కూడా బలహీనమైన వారిని మనం చూస్తాం. చాలామంది బలహీనులను మనం చూస్తాం ఆయా సందర్భాల్లో. కానీ దేవుని వాక్యం అంటుంది ఇక్కడ విశ్వాస విషయమై బలహీనమైన వారిని చేర్చుకోండి. దేవుని బిడ్డలారా, ఏ విషయములో విశ్వాస విషయమై బలహీనమైపోతూ ఉంటారు? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పలానా కార్యం జరగాలి, పలానా చోటుకి వెళ్ళాలి, పలాంది సాధించాలి, పలాంది జరగాలి అని చెప్పి అనేక విషయాల్లో ప్రార్థన అంశాల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో జరగవలసినటువంటి కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, జరగవలసినటువంటి అద్భుతాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, జరగవలసినటువంటి స్వస్థత కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అయినప్పుడు దేవుడు నా పట్ల ఏమి చేయలేదు, దేవుడు నా పట్ల ఏ విధమైనటువంటి కార్యం జరిగించట్లేదు అని చెప్పి ఏం చేస్తారంటే చాలామంది విశ్వాస విషయమై బలహీనమైపోయి ప్రార్థన చేయటం మానేస్తారు, ప్రార్థనకు వెళ్ళడం మానేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు. దీన్ని ఏమంటారు అని అంటే విశ్వాసములో బలహీనమైపోయారని. బైబిల్లో మనం చూడగలం, అబ్రహాము తన జీవితంలో గర్భఫల విషయమై దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు మొరపెట్టాడండి అని అంటే 25 సంవత్సరాలు మొరపెట్టాడు. కార్యం ఆలస్యమైనా కానీ దేవుని సన్నిధిలో మొరపెడతానే ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డలారా, అబ్రహాముకి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. విశ్వాస విషయమై బలహీనమైపోయాడా? బలహీనం అవ్వలేదండి. కార్యం జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానే ఉన్నాడు అబ్రహాం. కనుక దేవుడు విశ్వాసులకు తండ్రి అన్నాడు అబ్రహాముని. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది కార్యం జరగకపోయేసరికి ఒక వారం ప్రార్థన చేస్తారండి, కార్యం జరగదు, ఆలస్యం అవుతుంది, ఇంకా అంతే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తారు, సహవాసాన్ని విడిచిపెట్టేస్తారు, పాస్టర్లతో మాట్లాడటం మానేస్తారు. ఈ విధమైనటువంటి ఆలోచనలోనికి వచ్చేస్తూ ఉంటారు. దేవుడు నా పట్ల ఏం చేశాడు, దేవుడు నా పట్ల ఏ కార్యం చేశాడు అని విశ్వాసంలో ఏమైపోతారంటే బలహీనమైపోతూ ఉంటారు. అటువంటి బలహీనమైపోయినటువంటి విశ్వాసులను మీరు చేర్చుకోండి. అటువంటి విశ్వాసులను చేర్చుకొని వారికి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వారిని మనము బలపరచగలగాలి. బలపరిచినప్పుడు వారు బలము పొందుకొని మరలా విశ్వాసాన్ని కూడగొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. మీరు ఎక్కడున్నా దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దర్శించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.